చెప్పండి, ఇప్పుడు మనకి ఏం కావాలి? నయమానికి స్వస్థత కావాలి. ఏం ఆశపడుతున్నాడు? విపరీతమైన ఆగ్రహం, కోపం వచ్చేసిందంట. రథం తిప్పి పదరా, మన నైలు కంటే మనకు మంచి నీళ్ళ కంటే ఈ యోర్దాను నీళ్ళు ముఖ్యమా? ఈ బురద నీళ్ళు సూచన చిరాకు వచ్చేద్దు. నాకు ఎవడు మునుగుతాడు అక్కడ? నేను మునగాలనుకుంటే మినరల్ వాటర్ వచ్చేద్దు మనకి. అవసరమైతే pH టెస్ట్ చేయొచ్చంట. చదువు ఎక్కువైపోయింది, ఆల్కలైన్ వాటర్ అంట, స్నానం చేస్తాక దేవునికి స్తోత్రం. మనిషికి మట్టికి కనెక్షన్ తగ్గిపోయి కదా ఇన్ని జబ్బులు. మొదటికి రూట్కి వచ్చేస్తే ఏ తిప్పలో ఉండదు. దేవునికి స్తోత్రం. వాకింగ్ బాగా రావాలంటేనే 100 రకాల బూట్లు ప్రమోట్ చేశారు. అన్నీ అయిపోయిన తర్వాత అసలు నేలకి నీకు కనెక్షన్ తగ్గిపోయి ఇబ్బంది వచ్చింది. ఒట్టి నేల మీద చెప్పులు లేకుండా నడమని చెప్తున్నాడు. కొనుక్కున్న బూట్లని గూట్లో పెట్టి డిస్ప్లే పెట్టాల్సి వచ్చింది. ఇప్పుడు ఈ బూట్లతో నడితే 1 అడుగైతే 3 అడుగులు వేయించేద్ది. అదే అలాంటి స్ప్రింగ్ ఉండిద్దంటే కొనుక్కుంటివి.